ఐక్యత, కార్మికుల ఐక్యత. ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీల వెంటనే అమలు చేయాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల వెంటనే నిలుపుదల చేయాలి. 50 కోట్లను నిలుపుదల చేయాలి. 50 కోట్లను పరిష్కరించాలి. కార్మికుల సమస్యలను కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు. కార్మికుల ఐక్యత. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఆశా వర్కర్స్కి, అలాగే అంగన్వాడీ కార్మికులకు, అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులందరికీ కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 8 మాసాలు జరిగినాయి. ఇవాళ ఆయన పండుగలు చేసుకుంటున్నారు, కానీ కార్మికుల యొక్క సమస్యలు ఏమీ పరిష్కరించలేదనేది ఈ సందర్భంగా మేము కార్మికులుగా అడుగుతున్నాం. అందుకనే ఈ ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానాన్ని కొంతకాలం అవకాశం ఇవ్వాలని చూస్తున్నాం. అనేక ఒడిదుడుకుల మీద ఆశా వర్కర్స్ పనిచేస్తున్నారు, అంగన్వాడీ కార్మికులు పనిచేస్తున్నారు, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరూ పనిచేస్తున్నారు. అటువంటి కార్మికులకు సుప్రీంకోర్టు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వమని ఈ ప్రభుత్వాలకు చెప్తా కూడా సీమ కుట్టినట్టుగా ఉన్నది. దున్నపోతుపై వర్షం పడినట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకనే మేము చెప్తున్నాం, ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంగా మోడీ 3వసారి అధికారంలోకి వచ్చి అసంఘటిత రంగంలో ఉన్న స్టీమ్ కార్మికులు, అంగన్వాడీ కార్మికులు, ఆశా వర్కర్ కార్మికులు, అందరూ కార్మికులు, అలాగే ఫ్యాక్టరీ కార్మికుల యొక్క మరి లేబర్ కోడ్లన్నింటినీ కూడా మార్చడం జరిగింది. దుర్మార్గమైన విషయం. ఇవాళ 2019లో మార్పు చేశాడు, 2020లో మార్పు చేశాడు, 43 చట్టాలు మార్పు చేయడం జరిగింది. ఆ చట్టాలను ఇవాళ అమలు చేయడానికి మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు, మేము ఎప్పుడైనా ఈ చట్టాలని అమలు చేస్తామని చెప్తున్నారు. అంటే ఏంటి? ఈ కొత్త లేబర్ కోడ్ల ప్రకారంగా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మీ వేతనం ఇవ్వక్కలేకుండా తొలగించే అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి సేవ చేస్తున్న ఈ కార్మికుల యొక్క పరిస్థితి ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. నీకు ఎవరిచ్చారు ఈ అధికారం? నిన్ను పరిపాలించమంటే మమ్మల్ని తీసే అధికారం నీకు ఎవరిచ్చారనేది మీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అలాగే వాళ్ళ యూనియన్ పెట్టే అధికారం లేదంటున్నాడు. 10 మందిని పెట్టి యూనియన్ పెట్టుకుంటే అధికారం ఉంది, కానీ వాళ్ళ 300 మందిని ఇవాళ ఆశా వర్కర్లు, ఇవాళ అలాగే అంగన్వాడీ వర్కర్స్లో దేశవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళ జీతాలు మీరేనా పెంచారా? మేము అడగకూడదా అనేది మేము అడుగుతున్నాం. ఇవాళ ఎమ్మెల్యే, ఇవాళ ప్రధానమంత్రికి జీతం ఎంత అనేది మేము అడుగుతున్నాం. మీరు జీతాలు అంటకుండా గౌరవ వేతనాలని లక్షలాది రూపాయలు మీరు ప్రభుత్వం మేము చెప్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో లేబర్ కోడ్లని నువ్వు అమలు చేస్తే కాపాడుతారని చెప్పడం కోసమే అన్ని ఏరియాల్లో ఇవాళ 26 మండల కేంద్రంలో కూడా ఇవాళ స్టీమ్ వర్కర్స్ ఇవాళ కార్యక్రమం చేస్తారు. మార్చాలి, అమలు చేయాలని మీరు ప్రయత్నాలు చేస్తే మీ కుర్చీని తిరిగేస్తామని మేము చెప్పడం జరుగుతుంది. ఇది హెచ్చరికే తప్ప ఇవాళ మోడీ వచ్చిన తర్వాత 3 సంవత్సరాలకు 3 పరిహారాల్లో ఇవాళ రైతులు 1,40,000 మంది పెట్టవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క ప్రజలకు సంక్షేమం చూస్తామన్న వ్యక్తులు ఇవాళ మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటే వేధిస్తున్నారు. ఇవాళ ఆ ప్రభుత్వం వేధింపులు అయిపోయినాయి. కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త రాజకీయ నాయకులు, చోటా రాజకీయ నాయకులు, వీధి నాయకులు చేస్తున్నారు. ఇవాళ ఆశా వర్కర్స్ తెల్లవారి నుంచి సాయంత్రం వరకు వాళ్ళు మెడికల్లో చేసే సేవ, అంగన్వాడీ వాళ్ళు పిల్లలకు చేసే సేవ, ఈ దేశం రాకుండా ఆరోగ్యంగా కాపాడుతూ ఉంటే వాళ్ళని వేధిస్తూ ఉంటారా? అందుకనే మేము చెప్తున్నాం, నువ్వు లేబర్ కోడ్స్ విషయంలో ఏదైనా టచ్ చేసావా అంటే మీకు నీకు మెజార్టీ లేదు, మోడీ పరిపాలించే నీకు అధికారమే లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు భిక్ష బీహార్ వాళ్ళు భిక్షతో నువ్వు పరిపాలిస్తున్నావు.
ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఒకటే చెప్పాలి, నిన్ను భయపెట్టి జైల్లో పెట్టిన వాళ్ళే భయపడుతున్నావు. రేపొద్దున్న అధోపతికి పాలు కూడా అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ కార్మికులే ఆదుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే మేము చెప్తున్నాం, దేశవ్యాప్తంగా టీం వర్కర్స్ చేసే కార్యక్రమంలో ఉద్యమ కోర్సునేటిని కూడా అమలు చేయకూడదని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేస్తాం. అవసరమైతే సమ్మె చేస్తామని కూడా మేము బాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం. గత ప్రభుత్వం మేము మొత్తం అంగన్వాడీ ఆశా వర్కర్స్ అందరూ కూడా సమ్మె చేయడం జరిగింది. పెద్ద ఎత్తున 50 రోజులు చేసేయడం జరిగింది.